దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. విజయసాయిరెడ్డి జగన్ వేరువేరు కాదు. జగన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ దగ్గర నుంచి రాజకీయంగా ముఖ్యమంత్రికి ఎదిగే వరకు ప్రతి అడుగులోనూ విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. దాన్ని ఎవరూ విస్మరించలేరు. జగన్ విస్మరించినట్లుగా ఉన్నారన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా, రాజకీయ సన్యాసం ప్రకటించారు. అది జగన్ లండన్లో ఉన్నప్పుడు జరిగింది. అయితే పార్టీకి మాత్రం జగన్ వచ్చాక ఆయనతో మాట్లాడి ప్రకటించాలని అనుకున్నారు. అందుకే రాజ్యసభకు రాజీనామా చేసినా పార్టీకి మాత్రం జగన్ వచ్చే వరకు రాజీనామా చేయలేదు. జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా ఓసారి కలవాలని విజయసాయిరెడ్డి అనుకున్నారు. ఆ మేరకు బెంగళూరులో కలిసేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు. మీడియాకు తెలియకపోయినా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలని అనుకున్నారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన సోషల్ మీడియాలోనే వైసీపీకి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. తనతో ఇంతకాలం ప్రయాణించి తన ఎదుగుదల పతనాల్లో వెంట ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కనీసం కనుక్కునే ప్రయత్నం చేయకపోవడం వైసీపీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనక ఎవరికీ తెలియని వ్యవహారాలు చాలా జరిగాయని భావిస్తున్నారు. విజయసాయిరెడ్డికి రెండోసారి రాజ్యసభ స్థానం వస్తుందని ఎవరూ అనుకోలేదు. రాదని అనుకున్నారు. అయితే భారతిరెడ్డితో చెప్పించుకుని ఆయన రెండోసారి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని చెప్తారు. అందుకే విజయసాయిరెడ్డి తనకు రాజ్యసభ సీటు వచ్చినప్పుడు రాజీనామా చేసినప్పుడు కూడా భారతిరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్యాప్ ఎక్కడొచ్చిందో కానీ జగన్, విజయసాయిరెడ్డి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనంత పరిస్థితికి వెళ్లిపోయారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.